వైసీపీ సైకోలతో సోషల్ మీడియాలో తనపై విచ్చలవిడిగా దుష్ప్రచారం చేయించిన జగన్ రెడ్డి పాత వీడియోను వాడుకోవడం సిగ్గుచేటని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. జగన్ కు నిజంగా చెల్లెలిపై ప్రేమ ఉంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై 5 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. అవసరానికి తల్లిని, చెల్లిని, తండ్రిని వాడుకోవడం జగన్ రెడ్డికి అలవాటేనని విమర్శించారు. ఈరోజు వాస్తవానికి నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడకపోతే, ఆయన అవినీతి ఎత్తి చూపకపోతే, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా ఆస్తి నాకు ఇచ్చేస్తానంటున్నారు. నిజానికి నాకు మాట్లాడకపోతేనే లాభం, కానీ మాట్లాడడం నా బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్ గా ఒక వీడియో క్లిప్ ని కూడా అందరికీ చూపించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే, మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో నాకు క్యారెక్టర్ లేనట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లైనా చేర్పిస్తారు, మీరు ఏమైనా చేయగలరు, మీకు మీరే సాటి సార్.